హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అత్తమ్మ చేతి స్పెషల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ కందిపప్పుని బాగా ఉడకబెట్టుకొని అది ఒక తపెల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇష్టమైన సాంబారు ముక్కలన్నీ ములంకాడ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ, వంకాయ, ఏ కూరగాయలు మీకు నచ్చితే అన్నీ వేసుకోవచ్చు. సాంబార్లో చాలా టేస్ట్గా ఉంటుంది. 50 గ్రాముల చింతపండు పులుసు తీసి మనకి పప్పుచారు ఎంతవరకు కావాలో అంతవరకు పిండుకొని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసి ఇందులో ఒక సీక్రెట్ మా అత్తయ్యది ఏంటో తెలుసా? టమాటాలు ఒక 4 ఉడకబెట్టుకొని అవి కొంచెం మెత్తగా చేసుకొని ఈ పప్పుచారులో వేస్తారనమాట. ఇలా వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది పప్పుచారుకి. మా అత్తయ్య సీక్రెట్ అనమాట ఈ పప్పుచారు. చాలా బాగా చేస్తారు అత్తయ్య పప్పుచారు చేయడంలో. చక్కగా ఒక 4 ముద్దలు ఎక్కువే తింటాం అనమాట ఈ పప్పుచారు ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకొని సాంబార్ మసాలా కూడా వేసుకొని, అంటే కొంచెం మరిగిన తర్వాత కొంచెం సాంబార్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అలా అనమాట. ఆ తర్వాత వేరొక కళాయి పెట్టుకొని పోపులన్నీ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని మన సాంబార్ మరిగిపోయింది కదా అందులో వేసుకోవడమే. అంతే. ఎంతో రుచికరమైన గుమగుమలాడే అత్తమ్మ చేతి స్పెషల్ సాంబార్ ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్గా అప్పడాలు లేదా బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.